ప్రజలు వరదలతో బాధపడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైడ్రాను ఏర్పాటు చేసిన వరదలను నియంత్రించిందన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి వెళ్తే బీఆర్ఎస్ నాయకులు వారి పార్టీ కార్యకర్తలను ఉసికొల్పి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు మానుకుని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జి కింద వరదల్లో చిక్కుకుని యువకుడు మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. వరదల్లో మరణించిన యువకుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కోట నీలిమ. షరీఫుద్దీన్ ఇక్కడ ఒక 27 ఏళ్ల యువకుడు మృతి చెందడం జరిగింది. రాత్రిపూట నీళ్లు నిండే ఈ బల్కంపేట బ్రిడ్జ్ కింద. దాంట్లో ఆ అబ్బాయి చాలా కష్టంగా బయటపడడానికి ప్రయత్నం చేసిన దురదృష్టవశాత్తు డెత్ అయింది. అబ్బాయి పేరు మొహమ్మద్ షరీఫుద్దీన్. మేము చూస్తున్నది ఏంటంటే ఈ టైంలో పాలిటిక్స్ మాట్లాడకూడదు, కానీ పొలిటికల్ గా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని కింద చూపించడానికి, అంటే మేమేం పని చేయట్లేదు అని చూపించడానికి అభివృద్ధి పనులు ఆ బస్తీల్లో ఆపేశారు. అవి లో లయింగ్ ఏరియాలో ఉన్న బస్తీలు వైపు నుంచి అక్కడ అభివృద్ధి పని చేద్దామంటే మమ్మల్ని ఆపేస్తారు, గొడవలు పడతారు, ఆఫీసర్స్ ని పని చేయరు, పర్మిషన్స్ ఇవ్వరు. ఒక చిన్న కంచె వేయడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు. ఆ రకమైన రాజకీయాల అభివృద్ధి పనులతో చెయ్యొద్దు అని నా మనవి. అందరం కలిసి పని చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ తో పాలిటిక్స్ చెయ్యొద్దు ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇదే. కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకు ఒకటే లాయల్టీ ఉండాలి, ప్రజలతో లాయల్టీ. ప్రజలే మనకి ముఖ్యం. ప్రజాసేవ కోసం మనం పాలిటిక్స్ లో ఉన్నాం కదా. ఇక్కడ